మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు మరియు మార్గశిర శుభ గురువారం. అందరికీ ఈరోజు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మరియు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో అందరం విని తెలుసుకుందాం. మానసిక దౌర్బల్యం. ఈ మానసిక దౌర్బల్యం అంటే ఏంటి, దీని గురించి మన శేఖర్ రాజు గారు ఈ కథలో ఏం చెప్పారో అందరం చక్కగా భక్తి శ్రద్ధలతో విని మొదటి నుండి చివరి వరకు అందరికీ షేర్ చేసి ఈ అద్భుతమైన కథని ఈరోజు అందరికీ వినిపించి మనం పుణ్యం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుని శక్తి కొలది పూజ ప్రదక్షిణలు చేసిన తర్వాత కొంచెం సేపు లౌకికమైన విషయాలు ముచ్చటించుకునేవారు. కొద్ది రోజుల తర్వాత మొదటి వ్యక్తి గుడికి రావడం మానేశాడు. రెండవ వ్యక్తికి మొదటి వ్యక్తి గుడికెందుకు రావడం లేదో కారణం అర్థం కాలేదు. సంవత్సరం రోజుల తర్వాత వారిద్దరూ ఒక షాపులో కలుసుకుంటారు. అప్పుడు రెండవ వ్యక్తి మొదటి వ్యక్తిని, నీవు శివాలయానికి ఎందుకు రావడం లేదు అని అడిగాడు. అప్పుడు మొదటి వ్యక్తి, నేను శివాలయానికి వచ్చినప్పుడు తీరని చాలా కోరికలు నేను వేరొక గుడికి వెళ్ళినప్పుడు చాలా తొందరగా తీరిపోయాయి, అందుకు శివాలయానికి రావడం మానేసి ఆ గుడికి వెళ్తున్నాను అని చెప్పాడు. అంతటా నిండి ఉన్నది ఒక్కడే పరమాత్మ అయినప్పుడు వేరొక గుడికి వెళ్ళినప్పుడు త్వరగా కోరికలు తీరడమేమిటి? మొదటి వ్యక్తి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పూజ ప్రదక్షిణలు చేయడం ద్వారా అతని పాపం క్షాళనం జరిగి పుణ్యం పెరిగింది. అలా పెరగడం ద్వారా ఇంకా ఆ గుడిలో కూడా శక్తి కొలది పూజ ప్రదక్షిణం చేయడం ద్వారా అతని పుణ్యం మరింతగా పెరిగి అతని కోరికలు తీరసాగాయి. ఆయన పుణ్యం పెరిగింది కాబట్టి అతడు నిత్యం శివాలయాన్ని దర్శించిన అతని కోరికలు తీరేవి. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఆ గుడికి వెళ్ళినప్పుడు కోరికలు తీరలేదు, ఈ గుడికి వెళ్ళినప్పుడు మా కోరికలు తీరాయంటాము. దీనినే మానసిక దౌర్బల్యం అంటాము. వృకాసురుడి తల ముక్కలవడం అనే ఈ చిన్న కథ మానసిక దౌర్బల్యానికి చక్కని ఉదాహరణగా పురాణాలలో చెప్పబడింది. ఒకసారి వృకాసురుడు అనే ఒక రాక్షసుడికి నారద మహర్షి తారసపడ్డాడు. అప్పుడు వృకాసురుడు నారద మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా, నాకొక సందేహం ఉంది, అది మీరు నివృత్తి చేయమని అడిగాడు. సరే, ఏమిటది అని నారద మహర్షి అడుగుతాడు. అంతటా వృకాసురుడు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులలో ఎవరు అతి త్వరగా కోరిన కోరికలు తీరుస్తారో చెప్పండి అని అడగగా నారద మహర్షి వృకాసురునితో, నీవు బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలు పెడితే నీవు కూర్చున్న ప్రదేశంలో పుట్టలు పెరిగిన ఆయన ప్రత్యక్షమవ్వడం కష్టం, అది సాధ్యం కాని పని. విష్ణువు గురించి తపస్సు చేయడం మొదలు పెడితే నీ శరీరం శుష్కించి ఎండి మాడి మసైన ఆయన ప్రత్యక్షమవడం కష్టం. కాబట్టి నీవు శివుని గురించి తపస్సు చెయ్యి, ఆయన భోళాశంకరుడు. కావున నీవు నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేసినట్టయితే ఆయన చాలా త్వరగా ప్రత్యక్షమై నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పాడు.
సరే అయితే నన్ను ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయమంటావు అని వృకాసురుడు నారద మహర్షిని అడిగాడు. అప్పుడు నారద మహర్షి కేదార్నాథ్కి వెళ్ళి నదిలో స్నానం చేసి తపస్సుకు కూర్చోమని చెప్పాడు. అదే ప్రకారంగా వృకాసురుడు వెళ్ళి నదిలో స్నానం చేసి తపస్సుకు కూర్చుంటాడు. అలా 6 రోజుల తపస్సు చేశాడు. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదని వృకాసురుడికి బాగా కోపం వచ్చింది. అందులోనూ రాక్షస స్వభావం కావున త్వరగా కోపం వచ్చింది. రాక్షస స్వభావం గురించి కలియుగంలో మహాత్ములు ఏమి చెప్పారంటే, ఆ కాలంలో రాక్షసులు, దేవతలు, మానవులని 3 రకాల వారు ఉండేవారు. కానీ కలియుగంలో ఈ 3 లక్షణాలు మనలోనే కనిపిస్తున్నాయి. మానవత్వం అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా తను కష్టపడి సంపాదించిన దానితో జీవనం సాగిస్తూ కొద్దిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దేవతా గుణం అంటే తనకి కష్టమైనా సరే ఇతరుల సుఖాన్ని కోరేవాళ్ళు. రాక్షసత్వం అంటే ఎదుటి వారికి ఏమైనా పర్వాలేదు కానీ వారు బాగా సంపాదించుకుని వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునేవాళ్ళు. రాక్షస గుణం వృకాసురుడిలో బాగా ఎక్కువైంది. అందువల్ల హోమం చేయడానికి ఒక యజ్ఞకొండం తయారు చేసి తన శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని కత్తిరించి యజ్ఞకొండంలో వేశాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి ఎడమ చేతితో తన తలను పట్టుకొని కుడి చేతితో కత్తి పట్టుకుని తన తలను కూడా అగ్నికి ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శివుడు ప్రత్యక్షమై వృకాసురునితో, నేను రాలేదని నువ్వు దహించుకుంటున్నావా? ఆగు అని పలికి నీ కోరిక ఏమిటో చెప్పు అన్నారు. వృకాసురుడు ముందుగా తన కోరిక చెప్పకుండా నేను కోరినది ఇస్తావా అని అడిగాడు. శివుడు సరేనన్నాడు. అప్పుడు వృకాసురుడు శివునితో, మీరు నా కోరిక తీరుస్తానని మాటిచ్చారు. నేను కోరిన తరువాత కాదని అనకూడదు అని అన్నాడు. అంతటి శివుడు, నీ కోరిక ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు వృకాసురుడు, నేను ఎవరి తల మీదైతే చెయ్యి పెడతానో వారి తల ముక్కలైపోవాలని అడిగాడు. శివుడు ముందుగా మాట ఇచ్చాడు కాబట్టి తథాస్తు అని పలికాడు. వృకాసురుడు తన కోరిక ఫలిస్తుందో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏ ఇతర జీవి మీద పరీక్ష చేసే లోపు శివుడు వెళ్ళిపోతే మళ్ళీ తపస్సు చేయడం కష్టమని యోచన చేసి శివుని మీదే పరీక్ష చేయడానికి సంసిద్ధమయ్యాడు. ఇప్పుడు శివుడు తనను తాను కాపాడుకోవడానికి పరుగు తీస్తూ వైకుంఠం చేరారు. శివునికి కానీ నారాయణునికి కానీ తెలియని విషయం ఏముంటుంది? శివుడు పరుగు తీస్తూ అలా వెళ్ళిన వెంటనే నారాయణుడు చిన్న బాలుని రూపం ధరించి గోచి పెట్టుకుని కమండలం పట్టుకుని చిన్న పిలక వేసుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆ సమయంలో వృకాసురుని ఆపి, ఎందుకలా ఆయాసపడుతూ పరిగెడుతున్నావు అని అడిగారు. వృకాసురుడు జరిగిన వృత్తాంతమంతా ఆ బాలుడికి వివరించాడు. అంతటా ఆ బాలుడు వృకాసురుని, నీవు శివుణ్ణి తాకాలంటే కొన్ని శుద్ధీకరణ పద్ధతులు ఆచరించాలి కదా. నీ శరీరం చెమటల కారుతోంది, ఇంకా సూర్యాస్తమం కూడా అవుతుంది. కావున నీవు స్నానం చేసి సంధ్యావందనం చేసిరా, అప్పుడు చిక్కుతాడు అని అన్నారు. అప్పుడు వృకాసురుడు నది ఎక్కడుందని ఆ బాలుడిని అడగగా బాలుడు నది చూపించాడు. వృకాసురుడి వెళ్ళి నదిలో స్నానమాచరించి వచ్చి సంధ్యావందనం చేసే సమయంలో నీళ్లు చల్లుకుందామని తన తలపై చెయ్యి పెట్టుకున్నాడు. అంతే, వృకాసురుడి తల ముక్కలైంది. మనం శ్రద్ధగా భక్తిగా దేవుణ్ణి పూజిస్తే దేవుడు ప్రత్యక్షమవడం వాస్తవము. కానీ మనం లోక కళ్యాణార్థం మాత్రమే కోరికలు కోరాలి. ఇందుకు నిదర్శనంగా ఒకసారి
రమణాశ్రమంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, మనం నిష్టగా జపతపాలు ఆచరించినట్లయితే భగవంతుడు కొన్ని శక్తులు మనకు ఇస్తాడు. ఇలా ఒక వ్యక్తి నిష్టగా జపతపాలు ఆచరించి కొన్ని శక్తులు సంపాదించుకున్నాడు. అతడు ఒకసారి రమణాశ్రమం వచ్చినప్పుడు రమణ భగవాన్ దగ్గర చాలామంది భక్తులు ఉండడం గమనించి మనసులో, ఈయన దగ్గర గోచి తప్ప ఏమీ లేదు, నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి కదా, నేను ఈయనకు శక్తి ప్రవేశం చేసినట్లయితే ఇక్కడి భక్తులందరూ నేను రమణ మహర్షి కన్నా గొప్ప వాడినని తలుస్తారు, వీళ్ళంతా రమణ భగవానులని వదిలేసి నా పాదాలు ఆశ్రయిస్తారు అనుకుని రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి, నేను మీ తల మీద చేయి పెట్టి మీలో కొన్ని శక్తులను ప్రవేశపెడతానని చెప్పాడు. రమణ భగవానుకు తెలియనిదేముంది. భగవాన్ ఆ వ్యక్తితో, నాయనా, నీ శక్తులు నాకు వద్దు, నీ శక్తులు నీ దగ్గరే ఉంచుకోమని పరి విధాలుగా చెప్పినా వినకుండా ఆ వ్యక్తి, నా దగ్గర చాలా శక్తులున్నాయి, అవన్నీ మీకు దారపోస్తాను, అప్పుడు మీరు 10 మందికి ఉపయోగపడవచ్చని చెప్పి భగవాన్ తల మీద చెయ్యి పెట్టడానికి దగ్గరకు వెళ్ళాడు. రమణ భగవాన్ తల తాకకు ముందే ఆ వ్యక్తి ట్రాన్స్ఫార్మ్ పట్టుకుంటే షాక్ తగిలిన వ్యక్తిలా ఎగిరి దూరాన పడ్డాడు. అతడి కాళ్ళు చేతులు విరుగుతాయి. అప్పుడు అక్కడి భక్తులు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. భగవంతుని పరీక్ష చేసేదానికి సాధారణ వ్యక్తికి సాధ్యమా? మనిషి భగవంతుని ఆరాధించడం వల్ల, జపతపాలు చేయడం ద్వారా, ముఖ్యంగా వాక్శుద్ధి వంటి కొన్ని శక్తులు వస్తాయి. అవి రావడం ద్వారా మనం అహంకరించకుండా అది భగవంతుని కృపా కటాక్షాల వల్ల మాత్రమే జరిగిందని గుర్తుపెట్టుకుని ఆ శక్తులను మనం అభివృద్ధి చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు. మనకి ఎవరైనా ఒక గురువుగారు మంత్ర దీక్ష ఇచ్చినట్లయితే ఆ మంత్రాన్ని మనం ఈ శరీరంతో ఉన్నంత వరకు జపించవలసిందే. అలా కాకుండా వేరొక గురువు దగ్గర ఇంకొక మంత్రాన్ని దీక్ష తీసుకున్నప్పటికీ మొదటి మంత్రాన్ని వదలకుండా జపం చేస్తూ రెండవ మంత్రాన్ని కూడా జపించాలి. అంతేకాని మొదటి మంత్రాన్ని మధ్యలో వదిలివేయకూడదు. దీనికి నిదర్శనంగా షిరిడీ సాయినాథుడు మనకు దారి చూపించాడు. మనం ఆయనని నమ్మాము, ఆయన పాదాలను పట్టుకున్నాము కాబట్టి ఆయన చూపించిన మార్గంలోనే నడిచినట్లయితే ఆయన మనకి అండగా ఉండి మనల్ని దరి చేర్చేందుకు దోహదపడతారు. చాలా అద్భుతమైన కథతో చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చి మనలో ఉండే అహంకారాన్ని, అహంభావాన్ని దూరం చేసేటట్లుగా చక్కని కథను మనకు రాసి అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి, మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున మరియు సత్సంగ ప్రియులు తరపున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వారం రోజుల నుంచి మీకు నేను ఈ సత్సంగ బోధలో కథలు వినిపించలేకపోయాను. అందుకు నన్ను క్షమించాలి. ఆరోగ్యం సరిగా బాగుండని కారణంగా గొంతు బొంగురుపోయి గొంతులోంచి మాట కూడా రావడం కష్టమైపోయింది. సో ఈ రోజుకి కొద్దిగా కోలుకున్నాను. కాబట్టి వెంటనే ఆ సాయినాథుని స్మరిస్తూ ఈరోజు ఈ కథను మీకు అందించడానికి ప్రయత్నం చేశాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను అందరికీ షేర్ చేసి చక్కగా ఒక లైక్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేస్తూ మన మోహనవాణిని ఆదరిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ బోధలోని కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి
మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.